ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గడెంల మండలం గనిబీటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను ఇన్ఛార్జ్ బీట్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ సంఘటన జరిగింది. అది మీతో షేర్ చేసుకుందామని విజువల్స్ చూపిస్తున్నాను. ఇది ఇటాచీతో పాడుపడిన బావిలో ఒక ముసలి వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలియదు. దాదాపు సంవత్సరం అయింది అది ఉంది, దాంట్లో ఉంది అని తెలిసిందనమాట. ఎందుకంటే అది మంచి ఎండాకాలం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘటన అంతా ఎండాకాలంలో నీళ్లు తగ్గడం వల్ల ముసలి బయటపడింది. అది ఎప్పుడైతే గుర్తించినారో జనాలు, ఇంకా మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము ఇక ఈ కనిపిస్తున్న రెస్క్యూ టీమ్, ఆ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే రెస్క్యూ టీమ్ వెహికల్స్. అయినా ఈ జనాలు కూడా ఫుల్ కంట్రోల్ చేయలేకపోతుంది. బాగా అల్లరిగా విజిల్ కొట్టుకుంటూ ఆ ముసలి మీద రాళ్ళు విసురుకుంటూ మేము పోలీస్ వాళ్ళ సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ముసలి బావిలో బాగా సుమారు 10 అడుగులు పొడవు ఉంది. అది ఎలా బతికిందో ఇన్ని రోజులు, అది మనకు తెలిసి ముసలి ఏదన్నా ఆహారం ఉంటేనే బతుకుతుంది అనుకున్నాం, కానీ ఇది ఏ రకంగా బతికింది ఎవరికి అర్థం కాలే. సో మొత్తానికైతే ఇది ఐడెంటిఫై అయింది మనకి. దీన్ని ఎలాగైనా రక్షించి ఇక్కడి నుంచి తీసి మనము బయటికి పంపించాలనేది మన ఉద్దేశము. ఎందుకంటే గ్రామస్తులు బాగా భయభ్రాంతులు గురైనారు. ఎప్పుడన్నా ఏదన్నా జీవాలు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, మనుషులు కానీ జారి పాడుబావిలో పడితే అది ఏమైనా చేసే అవకాశం ఉంది కదా. దానికోసం మేమందరం ఇప్పుడు చాలా కష్టపడి మొత్తానికైతే ఆ ముసలిని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా విజువల్స్, తాళ్ళు కట్టి అవి కట్టి. ఇందాక మీకు ఏదైతే విజువల్లో ఇటాచీ చూసినో ఆ ఇటాచీతో పైకి తీయాల్సి వచ్చింది. ఎందుకంటే అది కింద నుంచి పైకి తీసే అవకాశం లేదు. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విజువల్లో, ఈ ముసలికి కళ్ళకి మేము ఈ బట్ట కట్టినాం. ఎందుకు కట్టినాము అంటే అది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకో విజువల్ రాలేదు, అది ఆ ఇటాచీనే ఎదిరించింది ఎప్పుడైతే పైకి వస్తున్నప్పుడు. నాకు ఫ్రెండ్స్ నేనే మీకు కనిపిస్తున్నా కదా, అది చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ అది నేనే కట్టినాను. సో ఆ సంఘటన నేను ఉన్నట్టు చూపిస్తున్నాను మీకు. తర్వాత దాన్ని మొత్తానికి ఒక స్ట్రెచ్చర్ మీద, ఈ రెస్క్యూ వ్యాన్కి సంబంధించిన స్ట్రెచ్చర్ మీద పెట్టి దానికి ఉన్న మొత్తం వలలు వేసింటిని, దాంతో పైకి తీసినాం అనమాట ఇటాచీతో. దాన్ని రెస్క్యూ వ్యాన్లోకి ఇచ్చినాము. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దాన్ని అక్కడ నుంచి దూరంగా మనుషులు తిరిగిన ప్రదేశాల్లో ఇడ్చాలి. సో దీని గురించి మనం పొద్దున 10 గంటల నుంచి రెస్క్యూ చేస్తే సాయంత్రం ఇప్పుడు 6-6:30 దాదాపు అయింది. అగో ఫ్రెండ్స్, ఇక్కడ మా అదృష్టం ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రెస్క్యూ వెహికల్ వచ్చిందో అది చెడిపోయింది. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్లో వరదరాజుల స్వామి ప్రాజెక్ట్ అని అంటారు, వరదరాజుల స్వామి ప్రాజెక్టు. ఇప్పుడు నేను కూడా మోస్తున్నాను. అక్కడ ప్రొటెక్షన్ వాచర్లు అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ నుంచి ఆ వెహికల్ వెంబడి నేను ఇన్ఛార్జ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నందుకు నేను మా సెక్షన్ ఆఫీసర్ ఇద్దరం వచ్చాము. నేను కూడా మోస్తున్నాను చూడండి. అసలు అది ఎంత వెయిట్ ఉందంటే దాదాపు ఒక 200 నుంచి 250 కిలోలు వెయిట్ ఉంది. అంటే బోన్తో ఇంకెక్కువ ఉండొచ్చు. దానికి బొంగులు పెట్టి అవతల నుంచి అవతల 5 మంది యువతల 5 మంది మోస్తే కానీ అది లేకుంది. ఈ వెహికల్ చెడిపోవడం వల్ల మేము సుమారు 300-400 మీటర్లు దాన్ని ఎత్తుకొని పోవాల్సి వచ్చింది, దాన్ని క్షేమంగా నీళ్ళలో విడ్చడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందరూ ఏ రకంగా దాన్ని ఎట్లయినా సరే అందరి ఇంటెన్షన్ దాన్ని సేఫ్గా నీళ్ళలో ఇడ్చాలని. ఇదివరకే ఇలా మొసళ్ళు రెస్క్యూ చేసినటువంటి ఆ ప్రాజెక్టులో ఇచ్చినాము. మీరు అనుకోవచ్చు అది ఏమైనా జనాలు నివసించే దాని దగ్గర ఉందేమో అని. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా డీప్లో ఉందన్నమాట, నల్లమల్ల ఫారెస్ట్లో. సో జనాలు అక్కడ పోయి స్నానం చేసేది అట్లయితే ఏమి ఇబ్బంది లేదు. నేనే ఫ్రెండ్స్ ఆ సర్కిల్ వేసిన కదా యూనిఫామ్ మీద, నేనే. మన మిత్రుడు అడ్డం వచ్చినాడు, లేకపోతే ఏముంది. సరే మొత్తానికి అక్కడ ఉన్న ప్రొటెక్షన్ వాచర్లు అయితే అక్కడ సహకరించినారు. మొత్తానికి రెస్క్యూ చేసి పొద్దున మనము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు చేస్తే కానీ అది మొత్తానికి బయటికి రాలేదు. అది కూడా మిషన్ హెల్ప్ చేయడం వల్ల, మనుషులతో అయితే కాలేదు. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెడిపోయింది. అది కూడా అదృష్టమే అనుకో, ఇంకా ముందర చెడిపోయింటే ఏం చేయలేము మనము. దగ్గరకు ఈ వరదరాజస్వామి ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన తర్వాత చెడిపోయింది. అక్కడి నుంచి మేము అట్నే ఎత్తుకొని ఎట్లయినా సరే ఆ ప్రాజెక్ట్ డ్యామ్ మీద నడుచుకుంటూ వచ్చి ఆ డ్యామ్ నుంచి కిందికి నీళ్ళలోకి మళ్ళీ దాన్ని తీసుకొని పోయి విడ్చాలనేది మన ఉద్దేశము.
ఇక్కడ ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ వాళ్ళు అందరూ సహకరించినారు. బాగా ఎనర్జీ అయితే ఫుల్ లాస్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున్న నుంచి కదా మేము కష్టపడుతుండేది అక్కడ మొసలి గురించి. అక్కడ పొద్దున్న నుంచి జనాలను కంట్రోల్ చేసుకుంటూ ఒక్కోడు రకంగా ఉంటాడు, ఒకడు రాలేసేటోడు ఉంటాడు, ఒకడు విజిల్ వేసేటోడు, ఒకడు ఏందో తిక్క ఉంటే వాళ్ళని కంట్రోల్ చేసి మొత్తానికి దాన్ని తేవడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. సో ఇది తెచ్చిన తర్వాత నాకు అసలు ఇక్కడైతే ఈ వెన్నెముకలో గ్యాస్ పట్టినట్టు ఫ్రెండ్స్. ఆ బరువు ఉన్నట్టుండి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు దించే క్రమంలో వెయిట్ వాళ్ళు సడన్గా దించుతారనుకోలే, నా మీద పడింది వెయిట్. అయినా కానీ ఎట్లయినా సరే అప్పటికేం ఆలోచించలేదు. ఇప్పుడు వీళ్ళు టార్చ్ లైట్లు ఎందుకు వేస్తున్నారంటే దగ్గరలో ఏమైనా మొసళ్ళు ఉన్నాయని చూస్తున్నారు. ఆ నీళ్ళలో మొసళ్ళు లేకుంటే కిందికి దిగుదామని. ఎందుకంటే ఈ మొసలు నేర్చాలి కదా. దగ్గరలో మొసళ్ళు లేవని కన్ఫామ్ అయిన తర్వాత దీనికి మొత్తానికి ఇంకొంచెం దూరం దీన్ని తీసుకొని పోయి మాది ఆలోచన ఏం చేసినామంటే ఈ డ్యామ్కి పక్కన సిమెంట్ దిమ్మలు ఉంటాయి కిందికి. ఎందుకంటే డ్యామ్ బలంగా ఉండడానికి ఆ సిమెంట్ దిమ్మల మీద బొంగులు పెట్టి దీన్ని కిందికి జాగ్రత్తగా జార్చుకుంటూ తీసుకుని పోయి బోన్ని నీళ్ళ దగ్గర అయిన తర్వాత నీళ్ళ దగ్గర దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఇడ్చాలనేది మన ఉద్దేశము. అసలు ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి అయితే ఎక్కడ కడుపు నిండా తిండి తిన్న దాఖలాలు లేవు. ఎప్పుడు ఉదయం 10 నుంచి ఇప్పుడు రాత్రి దాదాపు 10:30-11 అవుతుంది. కానీ ఈ పని అయిపోయితే 12 అయింది. ఇప్పుడు ఆ తాడు ఎందుకు కడుతున్నామంటే ఎన్నుకున్న వాళ్ళు ఒక 3-4 దాన్ని పట్టుకుంటారు బోన్ జారకుండా. ఇట్లా ముందర కింద స్లోపు 45 degrees యాంగిల్లో అది కిందికి వెళ్ళేటప్పుడు సడన్గా అది బోన్ జారిపోకుండా నీళ్ళలోకి వెనక్కి వాళ్ళు పట్టుకోవడానికి అది తాడు ఒక సపోర్ట్గా అది మొసలి కూడా చూస్తున్నాము. ఇంకా అది ఎందుకంటే ముఖానికి బట్ట కట్టడం వల్ల దాని కళ్ళకి ఆ క్లాత్ అడ్డం ఉండడం వల్ల అది ప్రశాంతంగా ఉంది. లేకపోతే అలజడి చేస్తారనమాట. మేము అది ఉందా లేదా అని చూసినాం అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి కదా సాయంత్రం 6 గంటలకు పికప్ చేస్తే బాగానే యాక్టివ్గా ఉంది. కానీ అది మేము తెచ్చే క్రమంలో అది యాక్టివ్ లేదనుకో, అది ఒకవేళ కంటి మీద బట్టలు లేకుంటే అది టెన్షన్ ఎక్కువై అది అల్లాడిచ్చిందంటే మేము ఎత్తలేము కదా దాన్ని. బోన్ వెయిట్ ఎక్కువైతుంది ఏదైతే దాన్ని ఎత్తుకొని వస్తున్నాం అని దాన్ని జాగ్రత్త తెచ్చినాం. ఇదే నేను చెప్పినది 45 degrees యాంగిల్లో వెనక ఒక 3-4 పైనుంచి 5 మంది పట్టుకున్నారు. దాని కిందకి బొంగుల సాయంతో దాని మీద జార్చుకుంటూ చిన్నగా తెచ్చి మొత్తానికి మనము నీటికి దగ్గర తెచ్చినాము. మన ఉద్దేశం అదే, నీటికి దగ్గర తెచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలని. ఎవరికి కంటి మీద కునుకు లేదు. అందరి ఇంటెన్షన్ దాన్ని సేఫ్టీగా నీటిలోకి ఇడ్చాలనేది అందరి ఉద్దేశము. బొంగులు బాగా ఉపయోగపడినాయి, అవి లేకుండా అయ్యేది కాదు. మొత్తాన్ని నీటికి దగ్గరలో పెట్టినాము. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేస్తున్నాం దాన్ని నీళ్ళలో విడ్చడానికి. అది కొంచెం మొరాయించింది ఫ్రెండ్స్. అంత తొందరగా పోలేదు మొసలి. దానికి నీళ్ళు దగ్గరకు వచ్చిన నీళ్ళ దగ్గర పెట్టినా కూడా స్పీడ్లో పోలేదు అది. దాన్ని కొంచెం మనము కొంచెం వాడు అడ్డు పడింటే మళ్ళీ అది ఎత్తినాము. ఎత్తిన తర్వాత అది అంత సులభంగా పోలే. దాన్ని తిప్పి దాన్ని కొంచెం దొబ్బితే అప్పుడు నీళ్ళల్లోకి పోయింది అది దొంగది. మొత్తానికైతే చుక్కలు కనిపించినాయి పొద్దు నుంచి. బాగా అసలు మనిషికి రిలాక్స్ లేదు. వేసుకున్న యూనిఫామ్ వేసుకున్నట్టుంది, అందులో వెయిట్ మూసి బాగా. కానీ అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు కూడా బాగానే సహకరించినారు. ఆ టీము, ప్రొటెక్షన్ ఆఫీసర్లు, రెస్క్యూ వ్యాన్ డాక్టర్లు అందరూ. ఇప్పుడు దాన్ని చిన్నగా కలుపుతున్నాం అనమాట. దాన్ని నీటికి దగ్గర ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపిస్తే ఆ వాసనకి నీటి గాలి తగులుతూనే పోతుంది. చూడు బలవంతంగా దుబ్బాల్సి వస్తుంది. దొంగది అది కదలకుంది. మొత్తానికి అది మూతి అట్లా చేసిన తర్వాత దానికి నీళ్ళ గాలి తగిలిన తర్వాత ఇప్పుడు వెళ్తుంది చూడండి చిన్నగా. దానికి ఓహో నీటికి దగ్గర ఉన్నాను నేను అని దానికి అర్థమైంది. ఇప్పుడు వెళ్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మాకు హ్యాపీ, అందరము చాలా సంతోషంగా చప్పట్లు కొట్టేసినాం. ఎందుకంటే దానికి ఎటువంటి హాని కలగకుండా ప్రజల నుంచి దాన్ని క్షేమంగా నీళ్ళలోకి ఇచ్చినాము. అది కూడా ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఇచ్చినాం. అది ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళ గాలి తగిలిన తర్వాత వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా వచ్చేసినాం. ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు అర్ధరాత్రి 12 అయింది. కంటిన్యూగా తిండి లేకుండా దాన్ని మొత్తానికి రెస్క్యూ చేసి కాపాడడం మాకు చాలా సంతోషం ఉంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లా నాకున్న అనుభవాల కొద్దీ ఏదైనా ఇట్లా వీడియోస్ ఉంటే కూడా నేను మీతో షేర్ చేస్తాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంకా సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.